బులెటిన్లో మరో బ్రేకింగ్. భారత్ పాకిస్తాన్ ఘర్షణల్లో పాక్కి మద్దతుగా నిలిచినందుకు టర్కీ ఉత్పత్తులను జనం బాయ్కాట్ చేస్తూ ఉండగా మరోవైపు భారత ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా టర్కీకి చెందిన సెలిబీ ఏవియేషన్ కంపెనీకి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేసింది. సెలిబీ సంస్థ ఇప్పటివరకు భారత్లోని ప్రముఖ నగరాల్లో విమానాశ్రయాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చింది. ఇకపై సెలిబీ సంస్థకు మన దేశంలో చోటు లేనట్టే. ఇప్పటికే టర్కీతో పాటు పాక్కి మద్దతిస్తున్న మరో దేశం అజర్బైజాన్తోనూ భారతీయులు బాయ్కాట్ కొనసాగిస్తూ ఉన్నారు. బాయ్కాట్ ప్రచారంతో ఆ దేశాల టూరిజంపై ఎఫెక్ట్ పడింది. ఈ నెలలో 60% పైగా బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ దెబ్బకు దిగివచ్చిన టర్కీ, అజర్బైజాన్లు తమను బాయ్కాట్ చేయొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నాయి. పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ లేఖ విడుదల చేసింది టర్కీ. టర్కీ, అజర్బైజాన్ విషపు బుద్ధిని నమ్మొద్దంటున్నారు రాజకీయ పరిశీలకులు. భారత్ పాకిస్తాన్ ఘర్షణల్లో పాకు మద్దతుగా నిలిచినందుకు టర్కీ ఉత్పత్తులను ఇప్పటికే జనం బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు భారత గవర్నమెంట్ కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మెయిన్గా టర్కీకి చెందిన సెలిబే ఏవియేషన్ కంపెనీకి సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేసింది. సెలిబే సంస్థ ఇప్పటివరకు భారత్లోని ప్రముఖ నగరాల్లోని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చింది. ఇకపైన సెలిబీ సంస్థకు మన దేశంలో చోటు లేనట్టే. అలాంటి దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇప్పటికే టర్కీతో పాటు పాక్కు మద్దతిస్తున్న మరో దేశం అజర్బైజాన్తో కూడా భారతీయులందరూ బాయ్కాట్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ బాయ్కాట్ ప్రచారంతో ఆ దేశాల టూరిజంపై కూడా మేజర్ ఎఫెక్ట్ పడింది. ఈ నెలలో ఉండాల్సినటువంటి 60% పైగా బుకింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఈ దెబ్బకు టర్కీ, అజర్బైజాన్లు ఒక మెట్టు దిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తమను బాయ్కాట్ చేయొద్దని చెప్పి కూడా వారు చేతులు జోడించి వేడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ కూడా ఆ రెండు దేశాలకు సంబంధించి వారు లేఖ విడుదల చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. టర్కీ, అజర్బైజాన్ విషపు బుద్ధిని నమ్మొద్దంటూ కూడా మరోవైపు రాజకీయ పరిశోధకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి టైంలో ఇటు భారతీయులు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే చర్యలు చేపట్టడం జరిగింది. సెక్యూరిటీ పర్పస్లో వారు ఒక డెసిషన్ తీసుకున్నారు. సెలిబీ సంస్థకు మన దేశంలో చోటును ఈ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ని రద్దు చేశారు. భారత్లో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో మెయిన్గా విమానాశ్రయాల్లో కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇకపైన ఆ సంస్థకు సంబంధించి అలాంటి కార్యకలాపాలు కూడా మన దేశంలో జరగటం అనేది ఉండదు.